హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 6:13 అవుతుంది. సారీ 6:15 అవుతుంది. నేనైతే 5:30 లేసానండి. పని చేసుకున్నా. ఇప్పుడైతే చూపిస్తా. బయట అయితే మొత్తం ఊడ్చుకున్నానండి. వర్షం పడుతుంది మాకైతే. మీకు వర్షం పడుతుందో లేదో చెక్ చేయండి. అంతలోపు అయితే రైస్ పెట్టుకున్నాను. రైస్ పెట్టేసుకుని రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే పోపు పెట్టడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే వండుతానండి. వంకాయ ఇంకోండి కర్రీ వండుతాను. అందరూ టీలు తాగారండి. ఏం చేస్తున్నారు? మాకు అయితే వర్షం పడుతుంది కదా, ఏం చేస్తాం చూడండి. వర్షం పడుతుంది. బట్టలు అయితే నిన్న పిండేసిన బట్టలు ఇవి. కానీ అసలు వర్షం బయట అసలు ఖాళీ అవ్వట్లే. వర్షం అయితే బాగా పడుతుంది. అందుకోసమే ఇక్కడైతే వేసాను. చూడండి, బయట ఊడ్చి మంచి కల్లాపు వేసుకొని అదే మంచినీళ్ళతో నీళ్ళు వేసుకున్నాను. ముగ్గు పెట్టాను. ముగ్గు పెడితే వర్షం అయితే మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ముగ్గు పెట్టేసుకున్నాం. బయట మొత్తం వేసుకొని వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో వర్షం. మేఘాలు అసలు బాగున్నాయి. మేఘాలు అయితే చూడండి ఫ్రెండ్స్, మేఘాలు చాలా ఉన్నాయి. నల్లగా కారు మబ్బులతో ఉన్నాయండి. మంచి ఊడ్చేసి ముగ్గు పెట్టుకున్నా. కానీ వర్షం అయితే పడుతుంది. నిన్న అయితే నేను మొక్కలు పుట్టాయండి, కనకాంబరాలు మొక్కలు అయితే పీకేసి పక్క మొక్కలు తీసి కనకాంబరాలు పక్క పెడితే ఉడిచాను. తర్వాత షార్ట్ వీడియోలో చూపిస్తాను. వర్షాకాలం వస్తుంది. చూడండి, నేనైతే మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. కొన్ని మొక్కలు పుట్టి వడాలి. చూద్దాం, పెద్ద అయితే ఉడుద్దాం. మొన్నైతే నేను మా సైడ్ అయితే గుట్టు గులాబీ అంటాము. యాక్చువల్గా అయితే ఓసిన. చూడండి ఎంత మంచిగా పుట్టాయి వర్షం పడ్డం. ఓసి 4 రోజులు అవుతుంది. మరి ఇవి ఏ మొక్కలో తెలియదు. ఆ మొక్కలు అనుకుంటున్నా, మరి కనకాంబరాల మొక్కలో తెలియదు. చూడండి చాలా బాగా పుట్టాయి. కనకాంబరాల మొక్కలు ఏమో తెలియదండి, ఏ మొక్కలో మరి. వర్షం పట్టే 3 రోజులకి అయితే మొత్తం మొలకలు వచ్చేసాయండి. వర్షం మనం ఎన్ని నీళ్ళు వచ్చిన కంటే వర్షం నీళ్ళే అందిగా అంటారు. వర్షం నీళ్ళతోనే వదులుకుంటాయి అనేసి. ఏం చేస్తున్నారండి? అందరూ టీలు తాగారు. వర్షం అసలు ఖాళీ ఇవ్వట్లేదండి. మా పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారో, ఎలా తీసుకురావాలి అసలు అర్థం కావట్లేదు. ఒక పక్క మా చిన్న బాబు, ఒక పక్క మా లక్కీ తల్లి, ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదండి. ఏం చేస్తామండి? తప్పదు. ఇంకా కష్టమైన నష్టమైన మనమే బాధపడాలి కదా, ఏం చేస్తాం. కానీ ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తాను, ఓకేనా? తర్వాత మళ్ళీ చూపిస్తారండి మా పాపలు వేసిన తర్వాత. అండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది. చాలా ఇష్టం మాకైతే వంకాయ టమాటా సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఇష్టమో కదా ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రిక్వెస్ట్ అండి, మర్చిపోతున్నారు, ఎవరు చూడట్లేదు. చూడండి వచ్చి, ఓకేనా? మళ్ళీ కంటిన్యూ అయితే వీడియోస్ పెడతానండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? అయితే 7 అవుతుంది కదా టైము. మా పాపను అయితే ఇప్పుడు తీసుకొస్తాను. లేవు హర్షిని, టైం అయింది స్కూల్కి అనేసి. తర్వాత చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? వినాయకుడు అండి, మా వినాయకుడు. డోర్ పైన వినాయకుడు ఉంటాడు. అన్నీ మంచి దేవుడు. కిట్టు హాయ్ చెప్పు నాన్న. ఏం చూస్తున్నావు నువ్వు? బొమ్మలు చూస్తున్నావా? ఖుషి టీవీయా? ఖుషి టీవీ బొమ్మలు చూస్తున్నావా? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతున్నాయా? నీకు బొమ్మలు చూస్తే అర్థమవుతుందా? హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు వచ్చేసి మా బాబుకి అయితే స్నానం చేయడానికి అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అండి. వర్షం పడుతుంది, చల్లగా ఉంది. యాక్చువల్లీ మా బాబు అయితే నేను చల్లనీళ్ళతో స్నానం చేస్తాను, వేడి నీళ్ళతో స్నానం చేయను. చల్లనీళ్ళు మంచిది కదా బాడీకి, అందుకోసం ఇప్పుడు చేయను. ఎక్కువ వర్షం పడుతుంది, వర్షం గ్యాప్ అవ్వకపోతే చేస్తానండి. అక్కడ కర్రీ అయితే బీరకాయ కూర అండి. నీళ్ళు పెట్టేసి అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుకున్నాను. ఎన్ని రోజులు ఉంచుతామండి? వర్షం పడుతుంది. అసలు వర్షం పడుతుంది, బట్టలు నుంచి 2 రోజులు అయింది. బయట వేసిన డ్రెస్సులను పిండేసి ఆరేసుకున్నా. గాలి కారుతాయని చెప్పేసి మా అమ్మ బట్టలు అయితే ఇక్కడ ఇది షెడ్ కింద అయితే వేస్తామనేసి అయితే వాళ్ళు కట్టుకున్నాను కదా, వర్షాకాలం వస్తుంది అనేసి.
ఇక్కడైతే వేయాలి. వేసేస్తా, బట్టలు అయితే బయట వేసుకున్నా, వేసేస్తా అండి. ఆరుతాయి, 2 రోజులు ఆరుతాయి, గాలి వేస్తుంది అనేసి వేసేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ వేసుకున్నానండి. బట్టలు చాలా ఉన్నాయి అసలు. బట్టలు అయితే ఆరేయడం, మళ్ళీ వేసుకోవడం, మళ్ళీ వేయడం, మళ్ళీ వేసుకోవడం. బట్టలు వర్షాకాలం వస్తే బట్టలు ఎండవు, ఎక్కువైపోతాయి. ఏం చేస్తామని రోజు బట్టలు వేసుకోవడం, ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. అందుకోసం వేసేసి తీసేసుకుంటున్నాం. అది వచ్చేసి ఫ్రంట్ లోడ్ అండి. వాషింగ్ మిషన్ శాంసంగ్. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శాంసంగ్. టీవీ శాంసంగ్, ఫ్రిడ్జ్, నెక్స్ట్ వాషింగ్ మిషన్, 3. కలర్ వచ్చేసి కెన్స్టార్ అండి. తీసుకున్నాను. చేస్తున్నాడు బాబాయ్, సపోర్ట్ చేస్తున్నాడు. హనీ పిచ్చి మీద బట్టలు వేస్తున్నాడండి. బట్టలు వేసేస్తుండే. మా 2 పిల్లలు హెల్ప్ చేస్తారు, కానీ నేను చేయనివ్వనాలి. నాకు నచ్చదండి ఎవరు చేసింది, ఎవరు ఏమనుకున్నాను. నేను చేసింది నాకే నచ్చుతుంది, ఎవరు చేసింది నచ్చదు. ఎవరు చేసినా మళ్ళీ తిరిగి చేసుకుంటా, అది ఏ పని అవని. ఇంకే చెప్పేస్తా, ముందు చేయొద్దు కూర్చోండి అని చెప్పేస్తా. ఏదైనా చేసిన నచ్చదు, నేను చేసుకుంటా. మనీ ప్లాంట్ చూడండి, ఇది అసలు ఎండ లేకపోవడం అసలు డల్ అయిపోయింది. ఎండ ఉంటే కదా ఏ మొక్కైనా బాగుంటుంది. ఎండ మన 2 ఉంటే బాగుంటాయి ఏ మొక్కలైనా. గ్రోతింగ్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటాయి. మనం కూడా ఎండకి నీరు వస్తాం కాబట్టి వారు కూడా బాగుంటాయి, తీసుకుంటాయి. బట్టలు అయితే ఆరిపోయినా తీసేస్తున్నా. తీసేసి మడత పెట్టుకోవాలి. ఇన్ని బట్టలు ఉన్నాయంటే మస్తు ఉన్నాయండి. బట్టలు అయితే మడత చిరిగిపోతుంది అసలు. అది బట్టలు చూస్తే భయం వేస్తుంది. అమ్మ ఇన్న మడత పెట్టగల మడత పెట్టలేదు అనేసి. ఇంకేంటి విషయాలు, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోవద్దు. దీపం పెట్టేసాను. దీపం అయితే కొండెక్కింది, అదే డోర్ క్లోజ్ చేసేస్తాను. దీపం ఉన్నంత వరకు డోర్ అయితే క్లోజ్ చేయకూడదు కదా, అందుకే కొండెక్కిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకున్నా. అయితే ఆరేసుకున్నానండి. ఆరేసుకున్నానండి. కానీ ఇప్పుడైతే మబ్బులు బాగా పట్టాయి, చిన్న చిన్న కూడా పడుతున్నాయి. మళ్ళీ వర్షం తీయడం కదా తీసేసుకుంటున్నా. వర్షం పడుతుంది, ఎండ ఎక్కుతుంది, వర్షం పడుతుంది, ఎండ ఎక్కుతుంది, వర్షం పడుతుంది, ఎండ మబ్బు బాగా పట్టిందండి. వర్షం బట్టలు వేస్తే తీయడం, మళ్ళీ ఎండ ఎక్కింది, మళ్ళీ వేయడం, మళ్ళీ తీయడం, మళ్ళీ వేయడం, అదే పని అసలు. అసలు ఈ వర్షాకాలం వస్తే భయం ఉండే. మబ్బులు అయితే బాగున్నాయండి, ఎప్పుడు పడుతుందో తెలియట్లే వర్షం. నిన్నైతే అసలు ఎండ ఎక్కింది, ఎండ ఫుల్ ఎండ ఎక్కింది, అబ్బగా పడిపోయిందండి. నేను మా పాపను స్కూల్కి తీసుకెళ్ళి అసలు ఏ వర్షం లేదు, ఎండ ఫుల్ ఎండ ఉంది. నేను సగం దావకి వెళ్ళాను, వర్షం స్టార్ట్ అయ్యింది. గబగబా వచ్చేసి కొంచెం ఒక దగ్గర ఉండిపోయాం, మళ్ళీ వచ్చాం. అలా ఉంటుంది. ఓ మొక్కలు చూడండి ఫ్రెండ్స్, శంఖ పూలు భలే ఉన్నాయండి. 2 రకాల పూలు ఉన్నాయండి, ఒకటే కలరు. ఇంకో చెట్టు వచ్చేసి అక్కడ గ్రిల్కి ఎక్కించాము, అది వచ్చేసి ఒక రెక్క పూలు అండి. ఇది వచ్చేసి ముద్ద పూలు, అంటే 3 పొరలు ఉంటుంది కదా ముద్దగా, ముద్ద శంఖ పూలు. అది వచ్చేసి సింగిల్ అండి, ఒక రెక్క ఉంటుంది. చాలా బాగున్నాయండి, భలే ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పూయడం. దీనికి కూడా ఒక వైర్ తెచ్చేసి దానికి పెట్టేసి సెట్ చేయాలి. తెచ్చాము, సెట్ చేయాలండి. భలే ఉన్నాయండి పువ్వులు అయితే. నాకైతే చాలా హ్యాపీ అసలు. పువ్వుల మొక్కలు అంటే పిచ్చి అండి నాకు. అందుకే ఇంత ప్లేస్ లేకపోయినా కుండీలు తీసుకొచ్చి ఏదో మొక్కలు ఉడుస్తున్నాము. ఇక్కడైతే మొక్కలు పుట్టాయి, మొక్కలు కనకాంబరాల మొక్కలు, తులసి మొక్క కొంచెం చేసినామన్న. కొంచెం పుడితే కొంచెం ప్లేస్ ఉంది, చిన్న మొక్కలు ఉన్నాయి, చిన్నవి పెడతానండి. అవి కూడా పెరిగితే చూడాలి. తులసి మొక్క అండి, తులసి మొక్క నేనైతే ఉంచుకుంటాను. మా దగ్గర 3 తులసి మొక్కలు ఉన్నాయి. ఒకటైతే తులసి మొక్క పూజిస్తాము, ఒకటైతే మన వెంకటమూర్తికి శనివారం పెట్టుకుంటాను డైలీ. ఇంకా మా ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు దగ్గు జలుబు అంటే తీసుకెళ్ళమని చెప్తే ఏమైపోతున్నాయి తులసి ఆకులు వాళ్ళకి పెడతారంట. ఈ మొక్కలు కూడా కట్ చేసేస్తానండి, పువ్వులు అయితే సగంగా అయితే కట్ చేసేస్తాం, మళ్ళీ చిగురులు వస్తాయి కదా. పువ్వులు కూడా ఆగిపోయి పూయట్లేదు, ఏం చేస్తావు. బట్టలు అయితే చూస్తే భయం వేస్తున్నాం. మడత పెట్టాలి, నీ మడత పెడుతున్నా బాబు అయితే మడత తిప్పేస్తాడండి. అందుకే నాకు అసలు బుద్ధి కాదు. మీ మడత పెడుతుంటారు ఎప్పుడు, మీ మడతతో పోటీ పెడితే వాళ్ళు ఆగడ. ఏం చేస్తుంది చిన్న పిల్లలతో, అంతే కదా. ఇక్కడైతే అయిపోయింది, మడత పెట్టేసిన.
మళ్ళీ బట్టలు అయితే ఎండ వేసేసినా కదా, మళ్ళీ అవి కూడా మడత పెట్టాలి ఆరితే. ఇప్పుడైతే గిన్నెలు దోమ వేసుకోవాలండి. టైం వచ్చేసి 5:30 అవుతుంది. పని చేసుకోవాలి. పని చేసుకుంటే ఆ పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చాను, తింటున్నారు. నేనైతే పని చేసుకుంటా ఇప్పుడు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు. చట్నీకి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇది 2 days వీడియో, యాక్చువల్ వీడియోస్ వచ్చి 2 days వీడియోస్ షూట్ చేశాను. కొంచెం క్లిప్స్ అదే యాడ్ చేస్తున్నాను, మీకోసం పెడతా, చూసేయండి. చట్నీకి అయితే పల్లీలు, బుట్టపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర రావాలి. ఇదైతే ఫ్రై చేసుకున్నా, అదే వేసుకున్నా. అదే ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది కదా అనేసి. మిక్సీ పట్టిందా దానికి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే పెసరపప్పు అండి, పెసర దోశలు అయితే చేయడానికి అయితే పప్పు అయితే నైట్ నానబెట్టుకున్నదే. పెసలు పప్పు, సారీ, కొంచెం పెసల్లో కొంచెం బియ్యం వేసుకున్నా అండి. ఎక్కువ బియ్యం వేసిన బాగా తినేసి అయితే పెసర దోశ చేసుకోవాలి. ఇంక మా వాళ్ళు వేస్తే వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి ఇవ్వడం అనేది ఇంకా పడుకున్నారు. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఈరోజు సండే అండి, అందరికీ హ్యాపీ సండే ముందుగా, ఓకేనా? నేనైతే లేచి బయట అయితే ఫ్రెషప్ అయిపోయి బయట అయితే ముగ్గు వేసి పెట్టుకున్నాను. కల్లాపు వేసేసుకొని నాకు చుట్టూ పెట్టుకున్నానండి. ఎవరు తప్పు అనుకోవద్దు, వచ్చి కూడా పెడతారు కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి. లైక్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే కొంతమంది రీచ్ అవుతుంది, ఓకేనా? లైక్ వల్ల ఇంకేం ఇది లేదు, అది ఒక్కటేనండి. వ్యూస్ అనేది పెరుగుతాయి లైక్ చేయడం వల్ల, అంతేనా? ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి, ఓకేనా? బాయ్.